శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసము పెరి పురాణ కథలు. ఇప్పుడు ఎపిసోడు 11 చెప్పుకోవాలి. 10లో ఏం చెప్పుకున్నామంటే, నెమలికన్నుల గొడుగు, శంఖము, జవ్వాది పుష్పములు, కలువల దండ, కర్పూర లేపనం సమకూర్చుతూ నియమనిష్ఠతో పూజింపమని ఆదరముగా ఆశ్వాసించి పంపాడు. అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 11 కంటిన్యూ చేస్తున్నాం. ముచుకుందుడు భూమికి తిరిగి వచ్చి అతడ అన్నిటికంటే సర్వోన్నతమైన స్థలముగా కమలాలయంను గుర్తించి అతడ భూరక్షణకై మూలమహేశ్వరమూర్తిని 6 స్థానములలో ఆయన కళలను ప్రతిష్ఠించి నిత్యము పూజిస్తూ శాశ్వత విమల కీర్తిని అందాడు. ఈ చరిత్రను స్మరించి సుందరుడు ఈశ్వరుని గురించి సంతోషాతిరేకముతో శ్రీ మహావిష్ణువును, మహేంద్రుని, ముచుకుందుని అనుగ్రహించిన పరమేశ్వరుడు నాకు ప్రసన్నుడుగా అని స్తుతించాడు. ఇప్పుడు చోళరాజు నీతిశాలి శ్రీ అగస్త్యుడు. శ్రీ కమలాలయ క్షేత్ర వైభవం వినండి. ఇంద్రుని నుండి పొందిన సోమాస్కందమూర్తిని ముచుకుందుడు అక్కడ ప్రతిష్ఠించాడు. దేవేదేవి ఉమతోనూ కుమారుడు స్కందునితోనూ కూడి ఈశ్వరుడు అక్కడ సర్వులకు ఇష్టకామ ఫలప్రదుడై తద్వైభవము చేత త్యాగేశ్వరుడు అని పేరుతో ఖ్యాతిని పొందాడు. ఆహా, ఏ ఆమెను చెప్పుట ఆ క్షేత్రవాసుల భోగం యోగం. అక్కడ పుట్టినవారు అందరికీ మోక్షము అయత్నసిద్ధం. సహజముగా తో పుట్టినది లేక పుట్టుకతో అని అర్థం. అనగా ఆ క్షేత్రంలో పుట్టుడానినా మోక్షమే. కమలాలయము కాని క్షేత్రం ఎక్కడున్నది అంటే ఆయన సృష్టిలో అన్ని చోట్ల శివప్రేమ గంగా పుష్పంగు హృదయాంగాణములు అన్నింటినీ కూడా కమలాలయలే కదా. ఎలా అంటే అన్ని చోట్ల ఉంది. ఆయన తలుచుకునేవాడు ఒకనొకడు భగవానుడే ఆత్మయే అది అని కదా రుభుమునికి శివదేవుడు బోధించినది. ఇక హృదయంలో లేనివారు ఎవరు? కమలాలయం లేనిదెక్కడ? ఇది పారమార్థిక దృష్టి. ఇక వ్యవహారిక దృష్టితో చూసినట్టు శివుని అపార ప్రభావశేషం, అఖండ మహదైశ్వర్యం, అద్భుత మహామహిమాన్విత దివ్య వైభవము ఘనీభవించగా ఏర్పడినదే ఈ కమలాలయ క్షేత్రము. అక్కడ బ్రాహ్మణ గృహములలోని అగ్నిహోత్ర పొగలు ఇళ్లపై దట్టముగా పేర్కొనగా మేఘములను భ్రాంతి చెంది నెమళ్ళు నృత్యం చేస్తాయి. బాటలకు ఇరువైపులా లాంగలి వృక్షములు, పత్రపుష్ప ఫల శోభితములైన నీడను, పక్షులకు గూడును కూడా కలిగిస్తాయి. స్నానం చేసి తడిబట్టలో నీర్తిచ్చుకుని గృహములకు కాంతామణులు సమృద్ధమైన కేశములతో ఎగురవేస్తుంటుంది. అతడు వృక్షజాతి అంతా తమ నుండి వెళ్ళివేసిన కుసుమకోటి అని వేద కన్నుల నుండి పొంగి పడిన తేనె అను ఆనందాసుల చేత శ్రీకమలాలయ దేవుడుకు త్యాగేశ్వర లింగములకు నిత్యతర్పణము ఆచరిస్తూ ఉంటాయి. అతడి సరోవరములోని తామరలపై కలువలపై భ్రమరముల శంఖానాదములు యోగికి అనాహత ధ్వని వలె ధారాకాశమున నినదిస్తూ ఉంటాయి. త్యాగేశ్వరుని విభూతి యోగమును సమస్త ప్రకృతి గానం చేయగా భూకాంత రోమాంచితే ప్రగాఢ సమాధి స్థితి వలె సూర్యవంశంలో ప్రభవించిన నీతిశాలి అనే రాజు ఉండేవాడు. ఆ చోళభూమిని పాలించిన అతడు నీతి చేత మనువు వలె, కాంతి చేత నవ మన్మధుని వలె, క్షాంతి చేత సాక్షాత్ కాంత వలె, విద్య చేత దేవగురు బృహస్పతి వలె అన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. వేదార్థకు ఎదురై విధి విహితమైన దక్షిణతో యథావిధిగా ఈశ్వరయాగము చేశాడు. సదా పదపద్మ భావనచే పవిత్ర మనస్కుడై తన 4 వర్ణముల ప్రజలను రాజతే ఇతి రాజా అన్న రీతిలో తన సొంత బిడ్డలను వలె పాలించాడు. ఆయన తన భవనంలో అందరికీ అందుబాటులో ఉండినట్లు ఒక నీతి గంటను ఏర్పాటు చేశాడు. న్యాయం కోరువారు అది మోగించిన సత్వరమే తీర్పు వచ్చినట్లు అన్యాయం చేసిన వారిని తత్క్షణమే దండించుటకు కంకణం కట్టుకుంటున్నాడు. ఆయనకు శంభుని అనుగ్రహించే ఒక కుమారుడు కలిగాడు. అతడు పెరిగే వయసులో సకల కళలను అభ్యసించి యవ్వరాజ్యమందు అభిషిక్తుడు కూడా అయ్యాడు.
ప్రతిదినము సమవయస్కులైన మంత్రికుమారులతో కూడి గుర్రములను, ఏనుగులను, రథములను అధిరోహించి రాజవీధులందు తిరుగుతూ ప్రీతిని పొందేవాడు. ఒకప్పుడు అతడు రథమునెక్కి మిత్ర పరిజనులతో కూడి వాద్యఘోషల నడుమ వీధులందు వేగంగా సంచరిస్తున్నాడు. వీధి విటంకేశుడైన త్యాగేశ్వరుడు రాజు యొక్క భక్తిని, నీతిని పరీక్షించి అతని కీర్తిని దిగంత వ్యాప్తం చేయుటకు ఒక కేడిని సరిపాడు. తాను గోమాతి రాకుమారు రథమార్గమున సంచరించగా వాయుఘోషకు బెదిరిన దూడ శివశివ రథచక్రముల కింద పడి నలిగి మరణించింది. ఆ సంబరంలో ఈ సంఘటన ఎవరికి తెలియరాలేదు. మరణించిన తన బిడ్డను చూసి గోవు ఎలుగెత్తి విలపిస్తూ దాని దేహమును నాకుతూ వాసన చూస్తూ రోధించసాగింది. కొంతమంది భృత్యులు రాకుమారునికి ఈ విషయం తెలియపరిచారు. ఆ యువరాజు తీవ్ర మనస్తాపం చెంది పరిపరి విధాలు దుఃఖిస్తూ పాపములకు పరిహారం లేదని వాపోయాడు. అయితే మంత్రిపుత్రుడు అతను ఓదార్చి, ఇది నీచే తెలియక జరిగిన అపరాధం, దీనికి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉండగలదు, పండితులను అడుగుదామని చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. గోవు వెళ్ళిపోతున్న అతను చూసి వారికో దారి తీసి అక్కడికి వెళ్దామని. ఇలా గోవు ఏం చేస్తుందో వెళ్ళిపోతున్న అతను చూసి, ఈ నీతి లేని వానికి వాడిని ఏం చేయగలను అని ఆలోచించి వడివడిగా రాజభవనం వద్దనున్న నీతిగంటం చేరింది. అప్పటి వరకు దానికి పనే పడలేదు, అంటే ఎవరు కంప్లైంట్ లేదు. దాన్ని ఊసెత్తేవాడు లేకపోయాడు. దాన్ని మొదట వినియోగదారు ఆ గోమాతే. తన కొమ్ములతో దాన్ని ఎగిరెగిరి మాటిమాటికి మోగించసాగింది. ఆ హృదయ విదారకమైన గణగణ ధ్వని మహారాజు గుండెను కలిచివేసింది. అంతఃపురం నుండి న్యాయాధ్యాయి అయిన గోవును చూచి విషయం ఏమై ఉండను అని భృత్యుల ద్వారా తెలుసుకుని కొందరు ఆ విషయం తెలిసి ఉన్న మిన్నకుండి అతడి నుండి తప్పుకున్నారు. వాళ్ళు రాజు తన ఆంతరంగికుడిని నియోగించాడు. అతడు గోవును సమీపించగా అది అతనిని సరాసరి ప్రమాద స్థలములకు తీసుకొని పోయింది. తన బిడ్డ మృతదేహం చూపించింది. అతడు వివరములు సేకరించి రాజునకు నివేదించాడు. అది విని హతాశులైన రాజు తానే స్వయంగా దుఃఖించుతూ గోమాతగా మారాడు. మంత్రులు అతనికి కర్తవ్య ప్రబోధకులై తెలియజేసిన పాపವನ್ನು దానం చేయమనే కర్మల చేత నిష్కృతి కలుగుతుందండి అని చెప్పారు. వాళ్ళు దుఃఖంలోనూ స్వధర్మములు మరువని రాజు తన ప్రజలకు శరణ పొందిన వారికి క్షతములకు వెరువక రక్షణ కల్పించేవాడు క్షత్రియుడు, అందరినూ రంజింపజేయవాడు రాజు. నా రాజ్యం అందరకు ఒకే నీతి వర్తించును. ప్రాయశ్చిత్తం చేసుకొనతో గోవుకు న్యాయం ఎట్లా చేకూరును. నోరు వావి లేని గోవు కూడా నా కీర్తిని విని న్యాయం కోసం వచ్చిందనగా దానికి తగిన ప్రతిక్రియ చేయనితో ఈ బతుకేలా. నా అందలి అవినీతిని బయటపెట్టుటకు ఇది ఈశ్వర కల్పితం అని చర్చించి ఒక మంత్రిని పిలిపించాడు. వెంటనే యువరాజును బంధించి రాజమార్గంలో పడవేసి అతనిపై రథం నడుపు అని ఆజ్ఞాపించాడు. కానీ పాపం వాళ్ళని శిక్షించి ఊహించడం లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే మెడలను కోసేస్తూ చెప్పిన ఆ మంత్రి గారు తల మెడకాయ కోసం చచ్చిపోయాడు, మరణించాడు. ఇది గమనించి మరీ దుఃఖించాడు రాజు. ఇట్టి అఘోరము చూడడాక తానే స్వయంగా న్యాయంను స్థాపించడానికి సంసిద్ధుడైపోయాడు. తన కుమారుని రాతబాటుపై పడవేసి నిర్వికారుడై నిర్దాక్షిణ్యుగా అతనిపై రథమును నడిపేశాడు. చితికిపోయిన ఆ పసిటి ముద్దను చూసి గుండె పగిలి కొందరు మరణించారు. అందరూ మూర్ఛిల్లారు. రాణి ముందే స్వర్గస్థయింది. ఇందరూ మరణించగా తన జీవితం ఎందులో కొని భావించి రాజు ఆత్మహత్యకు పాల్పడగా కాలకారుడైన శివుడు తన లీలలకు స్వస్తి పలికాడు. మృతులైన వరాందరూ దూడ, యువరాజు, మంత్రి, రాణి, జనులు పూర్వదేహములతో లేచారు. దేవతలు పుష్పములతో ఆ చోటును నింపివేశారు. రాజు తన వారిని ప్రేమ ఆశ్చర్యంతో గాఢాలింగనం చేసుకున్నాడు. దూడవేషమును విడిచి యముడు అదృశ్యుడైపోయాడు. గోమాత వీధి విటంకుడని పిలువబడే త్యాగరాజుగా మారి రాజును ఉద్దేశించి ప్రజలందరూ వినుతుండగా తాను నడిపిన పరీక్షాలయాలను వివరించాడు. భూమిపై న్యాయసమ్మతముగా జీవించి భోగములను అనుభవించిన ఆ పుణ్యాత్ములందరూ జీవితాంతమున కైలాసమును చేరారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.